దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మన ధ్యాన నిమిత్తముగా విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం, విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. ఓ చిన్న ప్రార్థన. తండ్రి, నీ కొందనాలు. చదవబడిన లేఖముల నుండి వాక్యము నీది గనుక, మాట్లాడే దేవుడు నీవు గనుక నాయన మాతో మీరు మాట్లాడి నీ కృప చూపించమని, కృప కలిగిన కార్యం మీరు జరిగించమని, ఈ దిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా, యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే, ఏసే తోడమ్మా, ఏసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరచవా? మారాను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మరచవా? మారాను మధురంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పి, కరుణ చూపి కలత మాన్పే, ఏసే తోడమ్మా, ఏసే తోడమ్మా, ఏసే తోడమ్మా, ఏసే తోడమ్మా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ పక్కనున్న వాళ్ళకు కూడా వందనాలు చెప్పుకోండి. అందరి పక్కనున్న వాళ్ళు కూడా వందనాలు చెప్పుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ దినం మన ధ్యానాంశం ఏంటి అంటే, నీవు కార్చిన కన్నీరు వ్యర్థము కాదు. ఏ కన్నీరంట? మనము దేవుని సన్నిధిలో కార్చే కన్నీటిని దేవుడు వ్యర్థము చేసేవాడు కాదు. రాత్రి ప్రార్థన ముగించుకొని, మరి ఇక్కడ నుండి ప్రార్థన ముగించుకొని, మరి ఓ దైవజనుని సభలైతే అక్కడికి వెళ్ళాం. అక్కడ నుండి
అక్కడ వెళ్ళినా కూడా పిడుగులు, భయంకరమైన మెరుపులు, వానబడింది రాత్రి కూడా, జ్ఞాపకం ఉందా? మరి వర్షంలో మరి ఆ సభను ముగించుకొని దరిదాపుగా మరి 11:30 ఆ ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాను. వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మరి ఉపవాసం ఉన్నాం కదా ప్రభువా, మరి రేపేమి నీ పిల్లలకు మాట్లాడాలో, ఏం బోధించాలో, మరి ఈ వారం అంతా కొద్దిగా బిజీగా షెడ్యూల్ ఉండడం వల్ల, ప్రార్థనలు ఉండడం వల్ల మరి సిద్ధపడలేకపోయానయ్యా, మరి రేపేం మాట్లాడాలి అని వేదనతో అట్లాగే బండి మీద కొంత తడిచినా అట్లే ప్రార్థన చేస్తూ వెళ్ళాను. ఇంటికెళ్ళి కూర్చున్న తర్వాత ప్రభు ఈ మాటను జ్ఞాపకంలోకి తీసుకొచ్చాడు. ఎందుకు బాధపడుతున్నావు, కన్నీరు గారుస్తున్నావు, వేదన గురవుతున్నావు? నీ కన్నీరు నేను వ్యర్థము చేయను కదా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాట మీద ఒకవేళ సిద్ధపడమని ప్రభు చెప్తున్నాడేమని ఇంకా మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేసి, ప్రభువా ఈ మాట ఏదో మొత్తానికి ఈ ప్రేరేపణ నీవు ఇచ్చావు కనుక దీని మీద మరి ఇది ఇచ్చావు అంటే మొత్తానికి ఏదో కార్యాన్ని నువ్వు చేయబోతున్నావయ్యా, కనుక కన్నీరు వ్యర్థము చేయని దేవుడు నీవని నేను గుర్తెరుగునట్లుగా నీ ప్రజలకు కూడా ఉపదేశించినట్లుగా ఈ సహాయం నాకు చేయయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి దరిదాపుగా రాత్రి 12:30 నుండి 1:30 ఒక గంటన్నర సేపు మరి బైబిల్ చదివి ధ్యానించి దేవుడు ప్రేరేపించిన ప్రతి లేఖనాన్ని రాస్తూ రాగా ఓ చక్కని అంశాన్ని దేవుడిచ్చాడు. ఈ రాత్రి మరి ఈ ఉదయకాల సమయంలో రాత్రి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని చేత ప్రేరేపించబడి సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని మరి వాస్తవానికి ముగించుకోవలసినటువంటి సమయం మన ఎదుటున్న దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న మరి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. ఇది మన ధ్యానాంశం ఏంటి అంటే, నీవు కార్చిన కన్నీరు దేవుడు వ్యర్థము కానియుడు. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో సియోను కుమార్తెతో చెప్తున్నాడు. ఎవరు సియోను కుమార్తెలు అంటే, యేసు రక్తము చేత కడగబడి విమోచించబడి దేవుని సన్నిధికి వస్తున్న దేవుని పిల్లలమైన మనల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవేం చేయాలి అంటే, నీ కన్నీరు నదీ ప్రవాహం వలె దివారాత్రులు విడవాలి. నీవు కన్నీరు విడుస్తూనే ఉండాలి, నీవు కన్నీరు కారుస్తూనే ఉండాలి. నీవు కన్నీరు కార్చుచు ఉండగా నీవు కార్చుచున్నటువంటి ఆ కన్నీటిని బట్టి నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు కార్చిన కన్నీరికి చేసిన ప్రార్థనకు నిశ్చయముగా ఒక దినాన నా దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికే నీతో మాట్లాడుతున్న దేవుడని నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు మొరపెట్టు, దివారాత్రులు నా దగ్గర నువ్వేం చేయాలంటే కన్నీరు కారుస్తూ ప్రార్థించు. సహజంగా కన్నీరు ఏ పరిస్థితుల్లో వస్తుంది? ఏదైనా ఒక సమస్య మనం ఎదుర్కొన్నప్పుడు, ఊహించని రీతిలో మన జీవితంలో జరిగిపోయినటువంటి సంఘటనలు ఏమైనా జరిగిపోయినప్పుడు, ఎవరైనా మనం తిడుతున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, కొంత అనారోగ్యం పాలైపోయినప్పుడు, కొన్ని సమస్యలు భరించలేనటువంటి పరిస్థితి, ఇక నా వల్ల కాదేమో అలాంటి పరిస్థితులు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు మనకేమొస్తుందంటే ఆటోమేటిక్గా కన్నీరు మన జీవితాల్లో వస్తుంది. అయితే దేవుని వాక్యానుసారంగా కన్నీరు ఎప్పుడు వస్తుందంటే, దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడు. దైవ చిత్తానుసారమైన వేదన దుఃఖాన్ని కలుగు చేస్తుందని దేవుని వాక్యంలో ఉంది. కనుక దేవుని చిత్తముని ఎప్పుడైతే నీవు తెలుసుకోగలుగుతావో, దేవుని ఉద్దేశాన్ని నీవు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో, అప్పుడు పశ్చాత్తాపం నీ జీవితంలో వస్తుంది. పశ్చాత్తాపం వలన నీ జీవితంలో కన్నీరు అనేది కార్చగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకైతే మరి 2 దారులే వస్తాయి. కానీ రాత్రి కూడా చెప్పాను కదా, దక్షిణ కొరియా ప్రాంతంలో దైవజనులు పాలెంగిచో గారు వారు చేస్తున్న పరిచర్యలో ప్రతి కన్ను నుండి 2 దారులు వస్తాయి అంట. అంటే ఇప్పుడు మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. ఎన్ని దారులు గారుతాయి? 4 దారులు గారుతాయి. కనుక ప్రభు పైన ఎంతగా డిపెండ్ అవుతామో, ప్రభువుతో ఎంతగా మిళితమైపోతామో, ప్రభువుతో ఎంతగా ఆధారపడిపోతామో అంతగా ప్రభు పాద సన్నిధిలో మనం కన్నీరు కార్చడానికి అవకాశం ఉంది. అయితే ఛాలెంజ్గా ఓ దైవజనుడిగా నేనేం చెప్తాను అంటే, మన కన్నీటికి
విలువను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని దగ్గర భద్రపరచబడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. నేను అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాను, లేట్ అయినా ఆయన కార్యాలన్నీ లేటెస్ట్గానే దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆయన కార్యాలు అద్భుతంగా, ప్రజలందరూ ఆశ్చర్యపోయే కార్యాలు నా దేవుడు నీ పట్ల చేయనుద్దేశించున్నాడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు మన దేవుడు ఎవరంటే, మనం కార్చిన కన్నీటిని వ్యర్థము చేసేవాడు కాదు. మనుషుల ఎదురు కన్నీరు గారుస్తుంటారు కొన్ని సందర్భాల్లో బంధువుల దగ్గర, రక్త సంబంధుల దగ్గర, దైవజనుల దగ్గర, కొంతమంది నానుకున్న మనుషుల దగ్గర మనకున్న వేదన బట్టి, మనకున్న ఆవేదన బట్టి, మనం ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి కొన్నిసార్లు మనము కన్నీటి పర్యంతం అవుతా ఉంటాం. అయితే నేనంటాను దైవజనుడిగా, ఒకవేళ మనిషి దగ్గర నీవు కన్నీరు గారిస్తే ఆ కన్నీటికి ఒకవేళ వారు అర్థము చేసుకోలేకపోవచ్చేమో కానీ జీవము కలిగిన దేవుని దగ్గర నీవు కన్నీరు గారిస్తే నీ కన్నీటికి ప్రతిఫలాన్ని నా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే మాటను మరి కీర్తనల గ్రంథం 56వ కీర్తన పుస్తకం 56వ కీర్తన 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. చదువుదామా? నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన యొక్క విచారం ఏంటో, మన యొక్క పరిస్థితి ఏంటో, మన యొక్క వేదన ఏంటో ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. నీవు కార్చిన ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో దాచబడి ఉంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు బుడ్డిలో దాచబడిన కన్నీరు ఖచ్చితంగా ఒక దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? చేసుకుంటాడు. బీరువాలో కొంత డబ్బు దాచిపెట్టామండి. మరి దాచిపెట్టినప్పుడు ఏదన్నా ఒక ప్రాముఖ్యమైన, ఏదన్నా పెద్ద అవసరం వచ్చినప్పుడు తీద్దాం అనుకున్నావు. ఖచ్చితంగా నీ చేతిలో ఉన్నవన్నీ అయిపోయినప్పుడు ఖచ్చితంగా నీవు దాచిపెట్టబడిన ఆ సొమ్ము నీకు జ్ఞాపకం వచ్చిందా? రాదా? వచ్చింది. కనుక వచ్చిన దాన్ని నీవేం చేసుకుంటావు? సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అలాగే దేవుని పాదసన్నిధిలో నీవు కార్చిన కన్నీరు ఆయన భద్రము చేశాడు గనుక, ఆయన బుడ్డిలో దాచబడింది గనుక, ఆయన బుడ్డిలో దాచబడిన కన్నీరుని ఏదో ఒక దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు కన్నీరు కార్చిన దానికి ప్రతిఫలాన్ని నా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దైనందిన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఆరాటాలు, సమస్యల మధ్యలో కన్నీటి పర్యంతమవుతూ, శ్రమ వెంబడి శ్రమ నన్ను తనుముకుంటూ, వేదన పాలు చేస్తూ, కన్నీరు మున్నీరైపోతున్న పరిస్థితులు నా జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తున్నా నా కన్నీరు ఒక దినాన నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలమందు నా కన్నీటికి ప్రతిఫలము నా దేవుడు అనుగ్రహిస్తాడనే ధైర్యముతో నేను బ్రతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు స్థానిక సంఘములో ప్రాణాపాయ స్థితిలో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, వేదనకు గురైపోయి డాక్టర్లు కూడా చేతులెత్తేసేటువంటి పరిస్థితులు మన సంఘ బిడ్డలకు ఎదురైనప్పుడు ఎన్నో మార్లు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించగా కన్నీటిని దేవుడు ఆలకించి, ప్రార్థన మనవులను దేవుడు ఆలకించి అద్భుతములు మన సంఘములో ప్రభువు చేస్తూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహింపడదాం. హల్లెలూయా. కనుక దైవజనుడిగా నా వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఇక్కడ చేరి కూడి వచ్చిన మీ అందరి దైనందిన జీవితాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకొని, దైవజనుడు కార్చిన కన్నీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, మీ ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి ఎన్నో అద్భుతాలు మన సంఘములో ప్రభువు జరిగిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ అనుభవాన్ని బట్టి ఓ దైవజనుడిగా నేనేం చెప్తున్నానంటే, మన కన్నీటిని దేవుడు వ్యర్థము చేసేవాడు కాదు. దావీదు ఒక మాట మాట్లాడతాడు. యావేలు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే యావేలు ప్రవక్త ఒక మాట మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అంటే 2వ అధ్యాయం 12వ వచనం. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు నా యొద్దకు రండి అన్నాడు. ఎక్కడికి రావాలంట? కన్నీరు విడుస్తూ అమ్మ దగ్గరకో, నాన్న దగ్గరకో, అక్క దగ్గరకో, చెల్లెల దగ్గరకో, యజమానుల దగ్గరకో, బిడ్డల దగ్గరకో, అధికారుల దగ్గరకో, బంధువుల దగ్గరకో కాదు. నీవు కన్నీరు కారుస్తూ వెళ్ళాల్సింది ఎవరి దగ్గరకు రావాలి? కన్నీరు విడుచుచు నా దగ్గరికి రమ్మన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
గాయపడిన తన కరములు చాపి రమ్మానుచున్నాడు. గాయపడిన తన కరములు చాపి రమ్మానుచున్నాడు. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కనుపాపవలె కాపాడు. గ్రహించి నీవు యేసుని నమ్మిన అద్దులని ఇంపు పొందెదవు. గ్రహించి నీవు యేసుని నమ్మిన అద్దులని ఇంపు పొందెదవు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. గాయపడిన తన కరములు చాపి రమ్మానుచున్నాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కన్నీరు కాల్చడం వల్ల ఉపయోగమే లేదు. కానీ ఎవరి దగ్గర కన్నీరు కాల్చాలంట? నా యొద్దకు రండి, మీ కన్నీరు నా దగ్గర మీరు కారిస్తే మీ కన్నీటికి ప్రతిఫలాన్ని నేను అనుగ్రహిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 126వ కీర్తన, కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పనలను మోసుకొని పోతాడు అనుంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎట్లా విత్తాలంట? కన్నీటితో ప్రభు పాద సన్నిధిలో నీ బాధ ఏందో చెప్తే, నీ వేదన ఏందో చెప్తే, నీవు అనుభవిస్తున్న శోధన ఏందో చెప్తే, నీకున్న సమస్య ఏందో కన్నీటితో కనుక, కన్నీటితో ప్రార్థన అనే విత్తనముతో, విజ్ఞాపన అనే విత్తనాన్ని ప్రభువు దగ్గర కనుక నీ విత్తగలిగితే నిశ్చయముగా సంతోషముతో నా దేవుడు నిన్ను పంపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. దేవుని వాక్యములో కీర్తన పుస్తకం 42వ కీర్తన, కీర్తన పుస్తకం 42వ కీర్తన 3వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతుంటాడు, అయ్యా నేను ఏడుస్తూ ఉన్నాను, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అన్నాడు. ఏమైందంట? ఎవరైనా కన్నీళ్ళు అన్నపాయములుగా తింటారా? తినరు. నా జీవితంలో కొన్ని సమస్యలు నేను ఎదుర్కొన్నప్పుడు, మరి మంచి ఆహారం ఏదైనా నా ఎదురుకు తీసుకొచ్చి పెట్టినప్పుడు సడన్గా అమ్మ గుర్తుకొచ్చేసింది. గుర్తుకొచ్చినప్పుడు ఏమైపోయిందంటే తెలియకుండానే అన్నము తింటానే ఉంటాను, కానీ తెలియకుండానే కళ్ళల్లో కన్నీరు అలా కారిపోయి ప్లేట్లో పడిపోతే దాన్ని కూడా అట్లాగే కలుపుకొని తిన్న రోజులు నాకు గుర్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే భక్తుడు మాట్లాడుతున్నాడు, రాత్రింబగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానీయులు అయిపోయింది. కొంతమంది మన అనుకున్న వాళ్ళు దూరం అయిపోతే, నా అనుకున్న వాళ్ళు ఆదరించే వాళ్ళు, బలపరిచేవారు, నేనున్నానని ధైర్యపరిచేవారు మనకు తోడు లేకపోతే కొన్నిసార్లు వారిని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు మున్నీరైపోతాం. ఏమి తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, ఏమి చేయబుద్ధి కాదు. అయినా భక్తుడైన దావీదు అంటున్నాడు, రాత్రింబగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానీయులు అయిపోయినా నా దేవుడు నా కన్నీరును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా కన్నీరు గార్చిన విధానాన్ని నా ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకొని నన్ను ధైర్యపరిచాడు. నేను కన్నీరు గారుస్తుంటే నా కన్నీటికి విలువ ఉందయ్యా, నీవు కన్నీరు వ్యర్థము చేసుకోవద్దని నా దేవుడు నాతో మాట్లాడాడు అని భక్తుడైనటువంటి దావీదు తన లేఖనాల్లో పలుకుతున్నట్లుగా మనం చూడగలం. 69వ కీర్తన 10వ వచనం 11వ వచనం. కీర్తనల పుస్తకం 69వ కీర్తన 10-11 వచనాల్లో మరి కొన్నిసార్లు మనం ఏడుస్తూ ఉంటే, కొన్నిసార్లు మనం కన్నీరు గారుస్తుంటే, కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటే, కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటే కొంతమందికి అది ఎట్లాగుంటుందంటే హేళనగా ఉంటుంది. కొంతమందికి ఎట్లా ఉంటుంది? ఏడుస్తూ ఉంటే పొదుగూకులు ఏడుస్తారేంది, ఆ పొదుగూకులు బాధలేంది, అబ్బే ఇలా మొహం చూస్తేనే పొదుగూకులు ఏడుస్తూ ఉంటారు, అబ్బే వీళ్ళకి ఇంకేం పని లేదా అన్నట్లుగా కొన్నిసార్లు మనలను చూసిన వారు కూడా అనుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాట భక్తుడు చూసి అనుకుంటున్నారంట, కొంతమందికి నేను కన్నీరు గార్చడం ఎలాగుందంటే హాస్యాస్పదముగా ఉందయ్యా. వాళ్ళు నవ్వుకుంటున్నారు, నేను ఏడుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది?
నవ్వొస్తుంది. నేను ఏడుస్తూ నా సమస్యను బట్టి, నా బాధను బట్టి, నా ఇరుకును బట్టి, నా ఇబ్బందిని బట్టి నేను అల్లాడిపోతుంటే ఆదరించకపోగా, ధైర్యపరచకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమి చేశాడోలే, ఏమైందోలే, ఎలాంటి పరిస్థితుల్లో ఉందేలే, ఎలాంటి స్థితిలో మీరు ఉన్నారేమని నిందలు మోపుతున్నారయ్యా. నా ప్రజలకు, నా తోటి వారికి, నా బంధువులకు, నా రక్త సంబంధులకు నేను ఎలాగున్నానంటే నిందాస్పదుడనైతిని అన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను కన్నీరు గార్చడం వారికి హాస్యముగా ఉందయ్యా. నేను కన్నీరు గార్చడం, వారు ఏదో తప్పు చేస్తుంటాడు, ఏదో బాధనలు, ఏదో మరి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు కనుక దేవుని ఎదుట వారు సరిగా లేరు కనుక వారు నిందలు పెట్టి మాట్లాడుతున్నారయ్యా అని భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు ఇంట్లో కూడా మనం ఏడుస్తూ ఉంటే, పద్దుగోకులు ఇంట్లో ఏడుస్తూ ఉంటాం, ఎడబాక పద్దుగోకులు ఏడ్చేదేంది అని మన ఇంట్లో పెద్దవాళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, అర్థం చేసుకోకపోగా వాళ్ళు గదువుకున్నట్లుగా, ఇసురుకున్నట్లుగా, ర్యాష్గా మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనుషులు నీవు ఏడుస్తూ ఉంటే నీ ఏడుపు అర్థం కాకపోయినా, నీవు కన్నీరు గారుస్తుంటే ప్రజలకు అర్థం కాకపోయినా, నువ్వు వేదన పడుతూ ఉంటే ప్రజలకు అర్థం కాకపోయినా, నీవు ఆరాధించే దేవుడు నీవెందుకు కన్నీరు గారుస్తున్నావో, నీవెందుకు కృంగిపోతున్నావో, నీవెందుకు బలహీనమైపోతున్నావో, ఎందుకు కన్నీరు గారుస్తూ ప్రభు పాదాల దగ్గర నీవేడుస్తూ ఉన్నావో, ఈ సంగతిని నా దేవుడు జ్ఞాపకం తీసుకుపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవేడవడము నాకు తెలుసు, నీవు కన్నీరు గార్చడం నాకు తెలుసు, నీ పైన ఆధారపడుతూ నా పైన నీవు ఆనుకుంటూ కన్నీరు గారుస్తున్నావు కనుక నీ కన్నీటికి నేను ప్రతిఫలం ఇస్తాను అని మాట్లాడుతున్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 20-21 వచనాల్లో మరి ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట మీ జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనాల్లో అక్కడ అంటాడు, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవనులు లేకుండా మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అని చెప్తూ దానికి మీరేం చేయాలో చెప్తున్నాడు. 20వ వచనంలో రోదన చేయడం, రోదన విద్యను నేర్పించండి అన్నాడు. ఏ విద్య నేర్పాలంట? ఈ విద్య నేర్పిస్తున్నావు, చదువుకోండి భవిష్యత్తు బాగుంటుంది అని నేర్పిస్తున్నావు. ఏనాడైనా నీ కుటుంబంలో ఉన్న బిడలను కూర్చోబెట్టి కన్నీటితో ప్రార్థన నేర్పించేవా? కన్నీటి ప్రార్థన దేవునికి చేసావా? నీవు చేయాలి. నీ బిడ్డలకు కూడా ఏ విద్య నేర్పించాలంట? రోదన విద్యను నేర్పించండి అన్నాడు. మద్రాసు ప్రాంతంలో ఇప్పటికీ కూడా చనిపోతే రక్త సంబంధుల బంధువులు ఏడవరో, మీకు తెలుసో తెలీదో, ఈ ఏడ్చే టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు 20 మందో 25 మందినో డబ్బులు ఇచ్చి కొనుక్కొని, డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తారు. వీళ్ళు నిజంగానే వాడి సొంతోడు అనుకుంటాం, తెలియని వాళ్ళు. నిజంగానే ఎవరు అనుకుంటారు? సొంతోళ్ళు అనుకుంటాం. తెలియని వాళ్ళు ఎవరన్నా వెళ్తే వాళ్ళు అట్లా ఏడుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు సొంతోడు చనిపోయినట్లు ఏడుస్తూ ఉంటారు. అయితే వారు కూలికి ఏడుస్తున్నారు. వారు దేనికి ఏడుస్తున్నారు? వారి బ్రతుకు తెరువు ఏంటంటే ఆ విద్యను వాళ్ళు నేర్చుకున్నారు. కన్నీరు గార్చే విద్యను వాళ్ళు నేర్చుకున్నారు కనుక డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి, చనిపోయిన ఏ వ్యక్తి అయినా సరే చనిపోయిన నాటి నుండి వాళ్ళకి టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, డబ్బులు ఇచ్చి శవాన్ని తీసుకెళ్లేదాకా ఏడుస్తూనే ఉంటారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోదన చేసే విద్య. అయితే అట్లా డూప్లికేట్గా ఏడవమని నేను చెప్పట్లేదు. డూప్లికేట్గా ఏడిస్తే కార్యాలు కూడా డూపుగానే దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక డూపుగా కాదు, హృదయాంతరంగములో నుండి ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. నిశ్చయముగా నీ కన్నీరు మనుషులకు అర్థం కాకపోయినా, నీ కన్నీరు కుటుంబ సభ్యులకు అర్థం కాకపోయినా, నీ వేదన, నీవు కార్చున్న కన్నీరు నీ పక్కనున్న విశ్వాసికి అర్థం కాకపోయినా, నీవు కార్చే కన్నీరు జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే, 31వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు ఏడుస్తూ నా దగ్గరకు వస్తారు. ఎట్లా వస్తున్నాను దేవుడి దగ్గరికి? దేవుని సన్నిధిలోకి ఎట్లా వస్తున్నాం? కొంతమంది సరదాగా నవ్వుకుంటా ప్రశాంతంగా వస్తారు. ఆరాధించేటప్పుడు కూడా కొన్ని మొఖాల్లో ఏముండదు, అందరు ఏడుస్తూ ఉన్నా వీళ్ళకేం పని పాటలేదు, ప్రతి వారం ఏడుస్తూ ఉంటారు. ఏడవాలి. ఏడ్చే రోజుల్లోనే మనం ఉన్నాం తెలుసా? ఇప్పుడు ఎల్లుండి అప్పుడు బయటకు వస్తారో లేదో కూడా తెలీదు. ఊహించని మరణాలు,
ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితులు. మరి మంకినవారిపాలెంలో మన ప్రియ సహోదరులు మరి బాబ్జీ అనుకుంటా, చింతా బాబ్జీ అని, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అమ్మ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత తమ్ముడు అన్నయ్యో నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ చనిపోయిన తర్వాత ఈ కుర్రోడికి మెంటల్ ఎఫెక్ట్ వచ్చి మరి బాడీ అంతా స్పాయిల్ అయిపోయి ఊరక నడవగలడే కానీ ఇంకేం చేయలేడు. ఈ బాబ్జీ అనే కుర్రోడే తల్లికి ఆధారం, అన్నదమ్ముడికి ఆధారం, కుటుంబానికి ఆధారం. మరి నిన్న మధ్యాహ్న కాల సమయంలో మొన్న మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడో వేరే ఊర్లో ఉంటారు. భార్య 8వ నెల గర్భవతిగా ఉంది. ఎన్నో నెల? 8వ నెల. 8వ నెల గర్భవతిగా భార్య ఉంది. అక్కడుంటూ వీళ్ళని పోషిస్తూ ఉన్నాడు ఆ తమ్ముడు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 27 సంవత్సరాలు, పెద్ద వయసు కూడా కాదు, 27 సంవత్సరాలు. హార్ట్ స్ట్రోక్తో అక్కడ చనిపోతే బాడీని మంకినవారిపాలెంలోకి తీసుకొచ్చారు. ఆలోచించి ఒకసారి, రోజులు ఎలాగున్నాయో. తల్లికి ఆధారం ఆ కుమారుడే, అన్నదమ్ముడికి ఆధారం ఆ కుమారుడే, 8వ నెల గర్భవతిగా ఉన్న ఆ భార్యకు ఆధారం ఆ కుమారుడే. ఊహించాడా నేను చనిపోతానని? ఎప్పుడైనా అనుకున్నాడా నా పరిస్థితి ఇలాగ అయిపోయిద్దని? ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఎవరి తరము కావట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ఏడుస్తుంది, యజమానుడు చనిపోతే నీ ఉన్నావనే ధైర్యంతో బ్రతికేనరా. నాన్న చనిపోతే నీ ఉన్నావు, నన్ను చూసుకుంటావనే ధైర్యంతో నేను బ్రతికేనరా. ఎవరున్నా లేకపోయినా నా కడుపున ఆ పడినటువంటి ఆ కుమారుడు కుమార్తెను బట్టి నువ్వు నా భర్త నాకు తోడుంటాడు, నా బిడ్డ భవిష్యత్తు కొరకు నేను ఎన్నో కలలు కంటున్నానని ఆ భార్య అంటుంటే వారి వేదన వర్ణించడానికి వర్ణనాతీతంగా ఉంది. కొంతమందికి లెక్కలేదు దేవుడు అంటే, కొంతమందికి అర్థం కావట్ల దేవుని సన్నిధి అంటే, కొంతమంది అనవసరమైన వాటి కొరకు ఏడుస్తున్నారు కానీ అవసరమైన దాని కొరకు కన్నీరు గార్చేవారు లేరు. వ్యర్థమైన దాని కొరకు వాళ్ళు అది కొన్నారు, వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఇలాగున్నారు, వాళ్ళ పరిస్థితి అలాగుంది, వీళ్ళ పరిస్థితి ఇలాగుందని ఎల్లమ్మ మీద, పుల్లమ్మ మీద, వాడి మీద, వీడి మీద సాడీల మాటలు చెప్పుకుంటా పోసుకోలుగా ఆ సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ వారి గురించి వీరి గురించి వేదన పడిపోతూ కృంగిపోతూ కన్నీరు గారుస్తున్నాయి తప్ప నీకు నీ కుటుంబానికి దేవుడు ఎంత కాపుదలిస్తున్నాడో, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎంత బలపరుస్తున్నాడో, నిన్ను నీ కుటుంబానికి దేవుడు ఎంత ప్రత్యేకమైన ఆయన కాపుదలను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడో ఎరుగని వారై కన్నీరు గార్చగా కొన్ని హృదయాలు బండపారిపోయిన హృదయాలుగా కన్నీరే రాని వారిగా చాలా మంది ఉన్నారు. ఇంకా మారవా? ఇంకా బ్రతుకు మార్చుకోవా? ఇంకా కన్నీరు దేనికి కానువాలో, ఎందుకొరకు కన్నీరు ప్రభు పాదశలను నీవు కార్చాలో అర్థము చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలోనే నీవు ఉంటావా? ఎలాగుంది మన ఆత్మీయ జీవితం? ఎలాగుంది ప్రభువులో మన నడక? రక్షించబడిన కొత్తలో ప్రభు దగ్గర గంటలు గంటలు కన్నీరు గార్చి ప్రార్థించేదానవే. ఇప్పుడు ఏమైపోయింది నీ భక్తి జీవితం? ఏదో సమస్య వచ్చినప్పుడు, ఏదో వేదన వచ్చినప్పుడు, ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదో దేవుని సన్నిధికి వచ్చినప్పుడే కన్నీరు గారుస్తున్నావు కానీ ఇంటి దగ్గర వ్యర్థంగా కాలం గడపడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి, ఆడ ఈడ మాట్లాడుకోవడానికి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావే తప్ప దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవునితో గడపగలుగుతున్నావా? దైవజనులు షాలేం రాజు గారు ఒక వీడియోలో ఒక చిన్న స్టోరీ చెప్తూ వచ్చారు. దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి జాగ్రత్తగా. లక్షల రూపాయల అప్పులైపోయినాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని లక్షల అప్పులైపోయినాయి. ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, రక్షించబడిన వారు. కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారు. పిల్లలను తీసేయండి, పిల్లలు కొంతమంది ఉన్నారు, కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారు. వీరికున్న అప్పులను బట్టి వారికున్న సమస్తాన్ని పోగొట్టుకోవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయినా వారి విశ్వాసం ఏంటంటే, మా నిరీక్షణకు ఆధారం మా దేవుడు కనుక మా నిరీక్షణను దేవుడు సిగ్గుపరచడు, మేము కన్నీరు గారుస్తూ ఉంటే మా దేవుడు చూస్తూ ఊరుకోడనే ఆ నమ్మకం ప్రభు పైన వారికి ఉంది. నమ్మారు విశ్వాసంతో. వారందరూ ఫ్యామిలీగా కూర్చొని ఆలోచన చేశారు. ఓ మంచి ఆలోచనకు వచ్చారు. అందరూ పని చేసుకునే వాళ్ళే. ఒక ఆలోచనకు వచ్చి ఏం చేశారు అంటే,
ఈ సమస్యను మనం పోగొట్టుకోవాలి అంటే పిల్లలను తీసేసి పక్కన పెడితే మనం 6 ఖచ్చితంగా పనిచేయాలి. గమనించండి, 4 ఇంట్లో ఉంటే 4 పనిచేస్తేనే సమస్యలు తీరుతాయి. 2 గాలికి తిరుగుతూ ఉంటే 2 పని చేస్తూ ఉంటే ఆ కుటుంబం పెద్దగా నడవడానికి అవకాశం లేనే లేదు. 4 కష్టపడి పనిచేస్తే ఓ సమస్యను ఒక కొలిక్కి తీసుకొని రాగలుగుతారు. నువ్వేదా నేను తింటా, నువ్వే చెయ్యాలి నేనే తింటా అంటే కొన్ని పరిస్థితులు, కొన్ని కుటుంబాలు పైకి రావడానికి అవకాశం ఉండదు. వీళ్ళు ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. అదేంటి అంటే మనం 6 పని చేద్దాం. 6 ఏం చేసుకుందాం? పని చేసుకుందాం. మనకున్న అప్పుల సమస్య పోవాలి అంటే మనం చేసే కూలి పని 6 చేద్దాం. అయితే ఒక పని చేద్దాం, 6 పని చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉపవాసం ఉందాం. ఒక్కడు ఉపవాసం ఉంటే 5 పనికి వెళ్ళాలి. ఉపవాసం ఉన్న ఆ వ్యక్తిని దేవుడికి వదిలేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అంట? 6. ఈరోజు ఇంట్లో యజమానుడు ఉపవాసం ఉంటే మిగిలిన 5 పనికి వెళ్ళేవాడు. నెక్స్ట్ యజమానురాలు ఉపవాసం ఉంటే యజమానుడు మిగిలిన 5 పనికి వెళ్ళేవాడు. నెక్స్ట్ కోడలు ఉపవాసం ఉంటే మిగిలిన వారు పనికి వెళ్ళేవాడు. కొడుకు ఉపవాసం ఉంటే మిగిలిన వాళ్ళు పనికి వెళ్ళేవాడు. మనవరాలు ఉపవాసం ఉంటే మిగిలిన వాళ్ళు పనికి వెళ్ళేవాడు. మనవడు ఉపవాసం ఉంటే మిగిలిన వారు పనికి వెళ్ళేవాళ్ళు. వీరిలా చేస్తూ చేస్తూ కొంత డబ్బును సమకూర్చుకోగలిగారు. ఒక రోజున ఓ వ్యక్తి, వాళ్ళకి తెలియని వ్యక్తి, ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర కన్నీరు కార్చడములో అద్భుతములు జరుగుతాయి అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించొచ్చుగా. కన్నీరు గారిస్తే అద్భుతము నిశ్చయముగా జరుగుతుంది. వీళ్ళు కన్నీరు గారుస్తున్నారు, పని చేస్తున్నారు, బ్రతుకు తెరువు కొరకై. మరి 6 కుటుంబ సభ్యులు ఇంకా ఉన్న పిల్లలు తినాలంటే సంపాదించిన సంపాదనలో ఒక 10% దానికి అయిపోతుంది. కొద్ది శాతమే వాళ్ళు పక్కన పెట్టి ఏదో కొద్దిగా కట్టుకోగలుగుతున్నారు తప్ప లక్షల రూపాయల అప్పు కట్టేటువంటి కెపాసిటీ లేదు. ప్రభువు దగ్గర చేసిన ఉపవాస ప్రార్థన, ప్రభు దగ్గర కార్చిన కన్నీరు, ప్రభు దగ్గర వేదన పడుతూ కార్చిన కన్నీరు ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ వ్యక్తిని, ఓ ధనవంతురాల్ని ప్రభు ప్రేరేపించాడు. ప్రేరేపించి ఆమె వీళ్ళకు ఫోన్ చేసేటట్టు చేశాడు. ఆమె ఫోన్ చేసి, నీకు ఏమేం అప్పులు ఉన్నాయో అవన్నీ నేను కడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకేమేం అప్పులు ఉన్నాయో నీ అప్పులన్నీ లిస్ట్ రాసుకొని తీసురా అని చెప్పిందంట ఆయనకి. ఆ లిస్టు రాసుకున్నాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్తే బ్యాంకులో నుంచి తనకున్న లక్షల రూపాయలు డ్రా చేసి కర్రల సంచిలో ఓ రోడ్డు పక్కన నిలబడి ఆ తల్లి కర్రల సంచిలో, ఎక్కడున్నామంటే ఇదిగో పలానా రోడ్డు దగ్గర ఉన్నాను, నీ అప్పులన్నీ లిస్టు రాసుకొని తీసుకురామంది. ఆ లిస్టు రాసుకొని తీసుకొచ్చాడు. తన అప్పులన్నిటినీ ఆ తల్లి తన సొంత ధనమునిచ్చి అప్పులన్నీ తీర్చేసింది. చప్పట్లు కొట్టి దేవుని నామం పడదాం. హల్లెలూయా. ప్రయాసపడ్డారు, పని చేశారు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. లక్షల రూపాయల అప్పులు కట్టేశారు. బ్రతుకుతూ మరి వడ్డీ నాకేమి వద్దు, మీ అప్పులన్నీ నేను తీర్చాను కనుక మీకు అవకాశం ఉన్నప్పుడు నెలకు కొంత అమౌంట్ నాకు జమ చేయండి అని చెప్పింది. అంతే. నెలకు కొంత అమౌంట్ జమ చేస్తూ కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కుటుంబ పోషణకు సరిపోగా మిగిలిన అమౌంట్ని నెలకు కొంత అలాగూ తీర్చేస్తే చివరికి ఒక 70,000 రూపాయలు మిగిలి అంట. ఎంత లక్షల అప్పో 70,000 రూపాయలు తీర్చకుండా అట్లా ఉండిపోతే ఆ తల్లి అందంట, ఈ 70,000 రూపాయలు నా వంతు సహాయంగా మీ ఖాతాల నుండి కొట్టేస్తున్నాను, ఇక మీకు నాకు బాకీ లేదు, యేసు రక్తమే జయం వెళ్ళండి అని చెప్పింది. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. మన కన్నీటిని మనుషులు చూడకపోవచ్చు, మనం కన్నీరు గారుస్తుంటే ఎగతాళిగా ఉండొచ్చు జనానికి, కానీ నీవు కన్నీరు కాచడం నా దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు కన్నీరు గారుస్తూ నా దగ్గరకు వస్తున్నావు, నిన్ను సంతోషముగా నేను తీసుకెళ్ళబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వేదనతో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసావు, కన్నీరు గారుస్తూ నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు, నేను నిన్ను సంతోషముతో ఇంటికి తీసుకొని వెళ్ళబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
విలాపవాక్యముల గ్రంథములు అంటాడు. అందుకే విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం అంటాడు, రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు నీవేం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీరు తుడచు వాడా, నా కన్నీరు తుడచు దేవా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచు దేవా, కాదెన్నాడు నేననాదను యేసయ్యా, నేననాదను ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల్ పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల్ పాలైనా, నా పక్షమందు నిలచువాడా, నా పక్షమందు నిలచువాడా, కాదెన్నాడు నేననాదను యేసయ్యా, నేననాదను కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచు దేవా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే మన కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చగలిగిన దేవుడు, మన కన్నీటికి ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు. నీవు కన్నీరు కార్చుచు ఉండగా ఆయన నీకేమిస్తాడు అంటే ప్రతిఫలాన్ని నా దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అధికారులు న్యాయం చేయకపోవచ్చేమో, కుటుంబ సభ్యులు న్యాయం చేయకపోవచ్చేమో, నా అనుకున్న వారు నీ పక్షంగా మాట్లాడలేకపోవచ్చేమో, నా అనుకున్న వారు నీకు వ్యతిరేకంగా లెగవచ్చేమో, కానీ నా దేవుడు నీవు కార్చిన కన్నీటికి ప్రతిఫలముగా ఏదో ఒక రోజున నా దేవుడు నిన్ను పైకెత్తి గణపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు. నీవేడుస్తూ ఉంటే నీతో పాటు ఏడ్చే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు రోగిగా ఉన్నప్పుడు కబురు పంపించారు, అయినప్పుడు రాలేదు. అద్భుతము చేయడానికి, ఆశీర్వాదకరమైన కార్యాన్ని దేవుడు జరిగించడానికి కొరకై చనిపోయిన 4వ దినాన సమాధి దగ్గరికి వచ్చాడు. అక్కడేమనుందంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనంలో మనం చూస్తే అక్కడేమనుందంటే యేసు కన్నీళ్లు విడిచెను. ఏమిచ్చాడంట? యేసయ్య కన్నీరు గార్చాడు. నువ్వు ఏడుస్తుంటే పిచ్చోడా పిచ్చిదానా, మనం ఏమనుకుంటామంటే అరే నేను పిచ్చోడిని పిచ్చిదాన్ని, నేను ఏడుస్తున్నానే, నాతో ఒక్కళ్ళైనా ఏడ్చేవాళ్ళు లేరే, కనీసం నాతో ఆదరించే మాటలు కానీ, ధైర్యపరిచే మాటలు కానీ, బలపరిచే మాటలు కానీ ఒక్కరైనా చెప్పేవాళ్ళు లేరే అని కొన్ని పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే కృంగిపోతూ ఉంటాం. నేను ఒక మాట చెప్పగలను దైవజనుడిగా, నా అనుభవాన్ని బట్టి, నేను అనుభవిస్తున్న వేదన బట్టి మాట చెప్తున్నాను. తల్లిదండ్రులు ఉంటే కొంతమందికి విలువ తెలియట్లా, ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఉంటే కొంతమంది విలువ తెలియట్లా. పోయినాక అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటో, వారి విలువ ఏంటో, వారి ఘనత ఏంటో. అమ్మను పోగొట్టుకున్నాక కొంతమంది పాడుతూ ఉంటారు, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా నేను బ్రతకగలను అని పాట పాడుతుంటే నేను కూడా అనుకునేవాడిని బ్రతికేసేమో అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత అర్థమైంది, అమ్మ లేకపోతే నాన్న లేకపోతే ఒక క్షణం కూడా బ్రతకలేమని. నా చేతులెత్తి అవసరమైతే మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులు సహోదరులారా, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయబాకండి, మీ ఇంట్లో ఉన్న పెద్దలను నిర్లక్ష్యం చేయబాకండి. పెద్దలను ధైర్యపరచండి, ఆదరించండి. వాళ్ళు ఏడిస్తే అది మీ కుటుంబాలకు క్షేమము కాదు అని చెప్తున్నాను. అది అత్తమామైనా, అది తల్లిదండ్రులైనా, మీ ఇంట్లో ఉన్న ఏ భవబంధాలు కలిగినటువంటి వృద్ధులు మీ ఇళ్లలో ఉన్నా వారిని మీరు ఏం చేయకూడదంటే వ్యర్థం చేయకూడదు. వారిని మీరు ఏం చేయకూడదంటే నిర్లక్ష్యపరచకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఓ దైవజనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు ఏం చెప్తున్నానంటే, వారు కన్నీరు కార్చడం మీకు అది క్షేమం కాదు. తల్లిదండ్రులు నీ కొరకు నన్ను చూడలేదే, పట్టించుకోవట్లేదే, కనీసం పరామర్శించట్లేదే, పలకరించట్లేదే,
విను, ఒకవేళ నీ కొరకు వేదన చెంది వారి కన్నీరు గారిస్తే, అత్తయినా మామైనా నానైనా అన్నదమ్ముడైనా వృద్ధులు ఎవరైనా నీ కొరకు వేదనతో కన్నీరు గారిస్తే ఆ కన్నీరు నీకు శాపముగా తయారవుతుంది. ఒకరోజు జాగ్రత్త. ఆ కన్నీరు ఖచ్చితంగా నీకు తగలకపోదు అని చెప్తున్నాను దైవజనుడిగా. జాగ్రత్త. అట్లాంటి శాపాలు కొని తెచ్చుకోవద్దని బ్రతిమలాడుతున్నాను. అట్లాంటి శాపాలను మీరు తెచ్చుకోకూడదని ఈ మాట మీకు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాను. ఏమి తింటారు ఏమ్మా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత బస్తాలు ఏమైనా తినగలరా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత సరిగా పళ్ళుండవు, సరిగా కళ్ళు కనపడవు, నిలవడానికి ఓపిక ఉండదు, నడవడానికి శక్తి ఉండదు, పడుకోలేరు, కూర్చోలేరు, నడవలేరు. ఇలాంటి అభాగ్య స్థితిలో ఉన్న వారిని ఆదరించడం తప్పేం కాదుగా. ఇలాంటి ఆ స్థితిలో ఉన్న వారిని, వారి కన్నీటిని అర్థము చేసుకొని వారికి అంత పట్టెడు అన్నం మెతుకులు పెట్టి, ఓ కొత్త చీర, ఓ కొత్త బట్టలు వాళ్ళకి ఇచ్చి, వారి అవసరానికి తగ్గట్టుగా ఏవో తినడానికి. చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లాగుంటుందో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వం అట్లాగ అవుతుందంట. నువ్వు ఏడిపించావు ఒకప్పుడు మీ నాన్నని, ఐస్ బండి వెళ్తున్నా, నాన్న ఐస్ క్రీమ్ కావాలని ఏడిపిస్తే, డబ్బులు లేకపోయినా కష్టపడి ప్రయాసపడి తీసుకొచ్చి నీకు డబ్బులు ఇచ్చి అట్లాగైతే కొనిపించాడో వాళ్ళ మనసు అంట పెద్దవాళ్ళు అయినాక ఐస్ బండి సౌండ్ వినపడంగానే ఐస్ తింటే బాగుండు అనిపించిందంట. అప్పుడు ఏం చేయాలి? వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ అవకాశం ఉంటే నువ్వు కూడా ఏం చేయాలంటే వారి చిన్న చిన్న ఆశలు, వారి చిన్న చిన్న సరదాలు, వారి చిన్న చిన్న కోరికలు నీవు తీర్చడానికి సంసిద్ధపడాలి అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే బాధ అర్థమైద్ది. ఉన్న వాళ్ళకి నిర్లక్ష్యంగా పెద్దగేం ఎక్కట్లా, బుర్రకి పెద్దగేం అర్థం కావట్లా. నా సొంతోళ్ళు కాదుగా, నా బంధువులు కాదుగా, నా ఇంట్లో వాళ్ళు కాదుగా, నాకు ఫలానాగా, నాకు అట్లాగిట్లాగా అనుకుంటున్నాను తప్ప. జాగ్రత్త. నువ్వు కూడా ఒకరోజు వృద్ధాప్యంలోకి రాబోతున్నావు. నువ్వు కూడా ఒకరోజు అదే స్థితిలోకి రాబోతున్నావు. తాతకి పెట్టిన బొచ్చి తలాగిట్నే ఉంటుంది అంటారు పెద్దోళ్ళు, అవునా? ఇప్పుడు నీవే చూపుతో చూస్తావో రేపు నీ పిల్లలు కూడా, నా పిల్లలు అట్ట చూడరు, నేను అట్ట పెంచలా, ఎట్ట పెంచాను నువ్వు అని నేర్పోయిన మాటలు నువ్వు చెప్పినా, ఒకరోజు నువ్వు చూస్తున్న ఈ చూపునే నీ పిల్లల చేత కూడా దేవుడు చూపించే మనస్సు దేవుడు కలుగు చేస్తే, నువ్వు ఆ రోజు చేతులెత్తి ఏడ్చిన ఆదరించే దిక్కెవరుండరని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక వారి కన్నీరు నీకు క్షేమమును కలుగు చేయాలి. వారి కన్నీరు నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయాలి. వారి కన్నీరు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి తప్ప వారి కన్నీరు నీకు నాకు శాపకరంగా మార్చకూడదు. కనుక నీవు దేవుని సన్నిధిలో కారుస్తున్న కన్నీటి ప్రతి బొట్టుకు నా దేవుడు ఏమిస్తారంటే ప్రతిఫలాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది భక్తులు వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో దేవుని ఎదుట కన్నీరు గారుస్తూ వచ్చారు. దేవుని ఎదుట వారు కన్నీరు గార్చగా వారి జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు మీ ఎదుట నేను ఉంచి నా సమయాన్ని ముగించడానికి ఆశిస్తూ ఉన్నాను. క్షమించండి, ఈరోజు కొంత ఆలస్యంగా ప్రారంభించబడింది కనుక మరి కొంత ఆలస్యంగానే ప్రభు బల్లారాధనతో సహా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ఆశిస్తున్నాను. కనుక ఈరోజు కొద్దిగా సమయాన్ని మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాలని ప్రభు సేవకునిగా ప్రభునామను బట్టి మీకు మనవి చేస్తాను. ఇప్పుడు వాస్తవానికి సమయం 10:30 అయింది. మనం ముగించుకోవలసిన సమయం ఇది. కానీ కొద్ది నిమిషాలు మీ ఎదుటి పర్మిషన్ తీసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి మీరు ఆలకించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మన కన్నీటిని దేవుడు ఏం చేయడంట చెప్పాలి. మన కన్నీటిని దేవుడు వ్యర్థము చేయడు. వ్యర్థం చేయకపోతే ఏమిస్తున్నట్టు? మన కన్నీరు వ్యర్థము చేయుడు కనుక మన కన్నీటికి మనం ఆరాధించే దేవుడు నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన ఏమిస్తున్నాడంటే ప్రతిఫలాన్ని దేవుడిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రండి, దేవుని వాక్యములో కొంతమంది భక్తుల జీవితాల మీ ఎదుట పరిచయం తీసుకొచ్చి ఒక్కొక్క మాట త్వరగా జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయము 23 నుండి 25 వచ్చిన వరకు, 23 నుండి 25 వచ్చిన వరకు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడతారు. ఎవరంటే అక్కడ కనబడేది ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడతారు. మరి 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలుడు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం అనుకుంటాం కొన్ని పనులు చేస్తున్నప్పుడు, మనం అనుకుంటాం కొన్ని బాధ్యతలు ఉన్న పాటున మన మీద పడినప్పుడు మనం ఏమనుకుంటాం, ఏందా నాకే వచ్చింది ఈ కర్మ, ఏంటి నాకే పడింది ఈ పని, ఏంటా నాకే వచ్చింది ఈ భారం అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా
కూడా వారు చేస్తున్న వ్యక్తి పనులు బట్టి, భారమును బట్టి నిట్టూర్పు అనగా కన్నీరు ఏమి విడిచారంట? కన్నీరు విడిచుచు దేవునికి మొరపెట్టగా వారు కార్చిన కన్నీరంట నా యేసయ్య దగ్గరకు చేరిందంట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవు కారుస్తున్న కన్నీరు నిశ్చయముగా ఎవరి దగ్గరకు చేరుస్తుంది? దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఇప్పుడు దేవుడి దగ్గరకు చేరింది. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడి దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు గార్చారు. దేవుని దగ్గర ఇశ్రాయేలు ప్రజలు నిట్టూర్పులు విడుచుచు, అయ్యా నీవు తప్ప ఈ పరిస్థితుల్లో నుండి మాకు విడుదలిచ్చే వాళ్ళు లేరని నిట్టూర్పులు విడుచుతూ దేవుని దగ్గర మొరపెడితే మరి ప్రభు ఏం చేశాడు? రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 34వ వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థతను నిదానించి చూచాను, వారి మూలుగులు విన్నాను, వారిని విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో కన్నీరు విడుచుతూ దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు దేవుడంట వారి మూలుగులు విని వారి కన్నీరును తొడవడానికి, వారి కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేసి వారి ప్రార్థన ఆలకించి సమాధానం ఇవ్వడానికంట దేవుడు ఆకాశములో నుండి భూమిపైకి దేవుడు దిగి వచ్చాడు. కొట్టుగడ్డికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే ఇశ్రాయేలులు కార్చిన కన్నీరు వారి ప్రార్థనను దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి దేవుణ్ణే వారు దించగలిగారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కన్నీరు ఏమి చేస్తుందంటే మన ప్రార్థనకు సమాధానాన్ని ఇస్తుంది. నెంబర్ 1, కన్నీరు ఏం చేస్తుందంటే మనము ప్రార్థనకు, మన మనవికి, మన యొక్క బాధకు ఏమిచ్చిందంటే సమాధానాన్ని మన కన్నీరు ఇవ్వగలదు. రెండో మాట చూపిస్తాను చూడండి. మనందరికి సుపరిచితమైన వాక్యం సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. హన్న అనే ఓ వ్యక్తి ఇక్కడ కనబడుతుంది. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, మనకు తెలిసిందే కాబట్టి ఎక్కువ వివరించట్లేదు, అర్థమైందా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్న ప్రభువు పాద సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై, ఎలాగంట దుఃఖాక్రాంతురాలై ఆమె ప్రార్థిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె బహుగా ఏడుస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి దైవజనుడని ఏలి అంటున్నాడు, ఏమే ద్రాక్షరసమైనా మత్తు అయినా ఏమన్నా దాగొచ్చావా? ఏందంత మత్తురాలుగా ఉన్నావు? ఏందంత కన్నీరు గారుస్తున్నావు? ఏంటి నీ వేదన అని చెప్పాడు. అయితే ఆమె అంటుంది, అయ్యా నేను ద్రాక్షరసమైనా మత్తైనను నేను తీసుకోలేదయ్యా, నా హృదయములో ఉన్న వేదనను బట్టి, నాకు దేవుని యొద్ద రావలసిన ఆశీర్వాదాన్ని బట్టి నేను మొరపెడుతున్నానయ్యా, నేను పిల్లలు లేని దానిగా ఉన్నానయ్యా అని దైవజనుడికి చెప్పినప్పుడు దైవజనుడు అర్థం చేసుకొని దైవజనుడు అంటాడు, వచ్చే సంవత్సరానికి నీ కౌగిట చక్కని కుమారుడు ఉంటాడని ఆశీర్వదించి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్న ప్రార్థన ఏమి చేసిందంటే ఆమె కొరతను, లోటును పోడ్చగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రార్థన, వారి ప్రార్థన ఆలకించి దేవుడు సమాధానం ఇచ్చాడు వారి కన్నీటికి. అన్న కన్నీరు గార్చి ప్రార్థించగా ఆమె ప్రార్థన ఏం చేసిందంటే గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని, ఆమె కొరతను, లోటును దేవుడు కన్నీరు చూసి తీర్చగలిగాడు. మూడో మాట చెప్తాను దేవుని వాక్యములో. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మీరు చదివితే అక్కడ హిజ్కియా అనే ఒక రాజు కనపడతాడు. ఏం పేరు ఆయన పేరు? హిజ్కియా. మనందరికీ తెలిసిన సందర్భాలే. హిజ్కియా అనే ఒక రాజు కనపడతాడు. ఆయన మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజునే దేవుని మందిరం యొక్క గుడారపు తలుపులు తెలసి నిషిద్ధమైన వస్తువులన్నిటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసి దేవుని పెందల కడనే లేచి తన పరివారముతో సహా ప్రభువుని ఆరాధించేటువంటి అట్టి మంచి సుగుణాన్ని బట్టి మరణకరమైన రోగం అతనికి వచ్చినప్పుడు దేవుడు అతనిని జ్ఞాపకము చేసుకొని ఏం చేశాడు అంటే మరణకరమైన రోగాన్ని తొలగించి 15 సంవత్సరాలు ఆయుష్ను అతడు కన్నీటి ప్రార్థన అనుగ్రహించగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ వచనంలో అంటాడు కదా, నీవు కన్నీరు విడుచుట
నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు కన్నీరు గార్చడం నా యేసయ్య చూస్తున్నాడు. హిజ్కియా కన్నీరు గార్చడం చూచాడు. అయ్యా నేను మరణమైపోయే వాళ్ళలాగా ఉన్నానయ్యా, మరణానికి అప్పగించబడే వాళ్ళలాగా ఉన్నాను నాయన, ఆయుస్సు నిమ్మని నేను నిన్ను అడుగుతున్నాను నాయన, నాకు ఆయుస్సు నిమ్మని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించగా అతడు కార్చిన కన్నీటికి దేవుడు ఏమిచ్చాడంటే ఆయుష్కాలం అనే వరమును దేవుడు ఇచ్చాడు. 21వ కీర్తనలో 7వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ అంటాడు, 21వ కీర్తన 7వ వచనం అనుకుంటాను, అక్కడ మీరు చూస్తే అంటాడు, ఆయుస్సునిమ్మని అతడు నన్ను వరమడుగా నేను అతనికి ఇచ్చాను అన్నాడు. అంటే నేను అనుకుంటాను, లోకములో ఉన్న బంగారము కన్నా, వెండి కన్నా, ధనము కన్నా, మిలియన్స్ కన్నా, కోటీశ్వరుల కన్నా ఈ లోకముల ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్ కాలమే, బ్రతికి ఉండడమే. పెద్దోళ్ళు అంటారు కదా, బ్రతికుంటే బలిశాఖ అయినా అమ్ముకొని బ్రతకొచ్చు అంట. బ్రతికే లేకపోతే ఏమాకు అమ్ముతా? బ్రతికుంటే ఏ పనైనా చేసి బ్రతకొచ్చు. బ్రతికే లేదనుకో ఎలా బ్రతకగలుగుతావు? కనుక ప్రపంచంలో దేవుడు వాక్యములో ఇచ్చిన అనేక వాగ్దానాలు, ఆశీర్వాదాల కంటే ప్రాముఖ్యమైనటువంటి దీవెన ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్ కాలమే. నరుని ఆయుష్ ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంటాడు. కనుక ఆయన ఇచ్చే ఆయుష్కాలం నీకు కావాలంటే నువ్వు కూడా కన్నీరు కార్చక తప్పదు. ప్రతిదినం మనం ఏం చేయాలంటే లేంగాల్ని ప్రభు దగ్గర మోకరించి, ఈరోజు నన్ను సజీవుడిగా ఉంచావు, నీకు వందనాలయ్యా, నా బ్రతుకు దినములన్నీ నిన్ను స్తుతించడానికి, నా బ్రతుకు దినములు సజావుగా సాగడానికి, నా బ్రతుకు దినములు ఆశీర్వాదంగా సాగడానికి నాకు సహాయం చే ప్రభు అని ప్రతి దినము దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రభు దగ్గర కన్నీరు గార్చుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వ మాట చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4-6 వచనాలు మీరు చదివితే, పడిపోయిన ప్రాకారముల కొరకు యెరూషలేము పట్టణం పడిపోతే దాని యొక్క ప్రాకారాలు పాడైపోతుంటే ఆ పట్టణము కొరకంట నెహెమ్యా కన్నీరు గార్చి ప్రార్థించాడు. ఎప్పుడైతే కన్నీరు గార్చి ప్రార్థించాడో రాజుగారి మనస్సును దేవుడు కరిగించాడు. రాజే సేవకులను, పనివారిని పంపించి నెహెమ్యా నాయకత్వంలో పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాకారము దేనికి సాదృశ్యం అంటే కాపుదలకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? కాపుదలకు సాదృశ్యం. కొన్ని లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టావు, ఎడారిలో కట్టుకున్నావు, దానికి ప్రహరీ గోడ లేకపోతే ఎట్లుంటుంది? ఆ స్థలమునకు దిష్టి తీసినట్టు ఉంటుంది ఆ ఇల్లు. అదే అన్ని లక్షలు పెట్టి కట్టుకున్న ఓ చిన్న గది, ఒక రూమ్ వేసుకున్నా, దాని చుట్టూ కనుక ప్రహరీ గోడో లేకపోతే కంచో లేకపోతే చెట్లో వేసుకున్నాం అనుకో, చూడడానికి దూరం నుంచి చూస్తున్న ఆ ఇల్లు ఎలాగుంటుందంటే ఆకర్షణీయముగా ఉంటుంది. అలాగే మన కన్నీరు మన కుటుంబాలకు కాపుదల, మన కన్నీరు మన వ్యక్తిగత జీవితాలకు కాపుదల, మన కన్నీరు మన బిడ్డలకు, మనకు కలిగిన సమస్తానికి కాపుదలగా ఉంటుంది. అందుకనే సాతాను యోబుని గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయం 8వ వచనంలో యోబు గ్రంథంలో అంటాడు కదా, యోబుకును అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ నీవు కంచె వేసిదివి కదా అన్నాడు. ఏం వేసాడంట దేవుడు? కంచె. నీ కన్నీరు నీకేం చేస్తుందంటే కంచెను వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నెహెమ్యా ప్రార్థన పడిపోయిన ప్రాకారాన్ని కట్టడానికి ఉపయోగపడింది. నీ కన్నీరు నీ కుటుంబ కాపుదల కొరకు ఉపయోగపడాలని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా కన్నీరు ఎలా పడిపోయిన ప్రాకారం కట్టిందో, ఒకవేళ నీ కుటుంబంలో నీ బిడ్డలకు కాపుదల లేదేమో, యజమానుడికి కాపుదల లేదో, నీకే కాపుదల లేదేమో, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితుల పైన దేవుని కాపుదల లేదేమో, నువ్వేం చేయాలంటే నేను కన్నీరు గారుస్తున్నానయ్యా, నా కుటుంబానికి నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన పడిపోయిన ప్రాకారాలు కట్టగలిగింది. మరొక సందర్భాన్ని చూపిస్తాను. లూకాసువార్త 7వ అధ్యాయము, లూకాసువార్త 7వ అధ్యాయము 38వ వచనం. 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే ఓ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా,
కన్నీటితో కడిగి పన్నీరు పూయన నన్నేలు స్వామికి నా జీవనాదునికి, నన్నేలు స్వామికి నా జీవనాదునికి. పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా. పాపాత్మురాలు సీమోను ఇంట యేసు ప్రభువారు భోజనాన్ని కూర్చున్నాడని తెలుసుకొని పిలవా పెట్టిన పేరంటానికి వచ్చింది. ఆమె పిలవలేదు, ఆమెను ఎవరో పిలవకుండానే ప్రభు సన్నిధిలోకి వచ్చింది. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి కన్నీటితో ఆయన పాదాలు తడిపి తన కురులతో ఆయన పాదాలు తుడిచి విలువైన అత్తరును తీసుకొచ్చి ప్రభు పాదాలకు రాసి ముద్దు పెట్టుకుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపాలు నేను క్షమించాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొక్క కన్నీరు ఆమె పాపములు క్షమించబడడానికి అవకాశాన్ని కలుగు చేసింది. దైవ చిత్తానుసారమైన వేదన మనో దుఃఖాన్ని కలుగు చేస్తుంది. అది పశ్చాత్తాపములో మరి నడిపిస్తుంది. పశ్చాత్తాపం వలన దేవుని చిత్తమును నీవు గ్రహించగలుగుతావు, రక్షణ అనుభవంలోకి నడిపించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక పాపాత్మురాలు కన్నీరు ఆమె పాపపు స్థితిని ఒప్పుకోవడానికి, పాపములు క్షమించబడడానికి కొరకే, విస్తారముగా దేవుని చేత ప్రేమించబడ్డానికి కొరకే ఆమె కన్నీరు అవకాశాన్ని కలుగు చేసింది. మరి నీ కన్నీరు దేని కొరకు గారుస్తున్నావు? నీవు కన్నీరు గారుస్తున్నావు కదా. ఇంట్లో బియ్యం లేదనో, పప్పు లేదనో, డబ్బులు లేవనో, వస్త్రాలు లేవనో, ఫీజు కట్టలేదనో, అది చేయలేదు ఇది చేయలేదనో ఒకవేళ కన్నీరు గారుస్తున్నావేమో. అవి అశాశ్వతమైనవి, శాశ్వతంగా ఉండే కాదు. నేను అంటాను దైవజనుడిగా, 21 రోజులు మనిషి మంచినీళ్ళు దాక్కపోయినా బతికేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం. 21 రోజు మన బాడీకి దేవుడిచ్చినటువంటి మరి మన బాడీలో అనేక రసాయన పదార్థాలు ఉన్నాయి. నేను డాక్టర్ కాదు, ఏ కోర్సు నేను చేయలేదు, కానీ పిల్లలు చెప్తున్నటువంటి మానవ శాస్త్రాన్ని చదివి కొద్దిగా చెప్తున్నాను, అర్థం చేసుకున్నా. ఇప్పుడు మన బాడీలో రసాయన పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఈ రసాయన పదార్థాల వలన మనం ఎన్ని రోజులు బ్రతకగలమంటే ఏమీ తినకుండా 21 రోజు బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అప్పుడే మరణం రాదు మనకి. 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రభు దగ్గర నా స్థితిదయ్యా, నా గతిదయ్యా, నా కుమారుడు మార్తల్లా, కుమార్తె మార్తల్లా అన్ని సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి తరుముకొస్తున్నాయి ప్రభు అని ఏనాడైనా కన్నీరు కాచి ప్రభు దగ్గర మొరపెట్టగలిగావా? ఏనాడైనా ప్రభుతో కాలాన్ని గడిపిన అనుభవం నీకుందా? కొంతమంది అవసరాలు తీరేదాకా ఏం ఏడుతారో, అవసరాలు తీరేదాకా, అవసరాలు తీర్చబడేదాకా కన్నీరు గారుస్తారు. తర్వాత దేవుడి సన్నిధి అంటే లెక్క లేదు, క్రమము లేదు, భక్తి లేదు, ఏదో ఫార్మాలిటీగా రావటమనో పోటంగానే ఉంది. కానీ కొంతమంది అవసరాలు తీరిన తర్వాత, అంటే అవసరాన్ని కొరకు దేవుడిని అడ్డం పెట్టుకున్నారు. అవసరం తీరిన తర్వాత ఎవరి మనసులు వాళ్ళు చెక్ చేసుకోండి, ఎవరి మనస్సాక్షిని అడగండి. నేను నా దేవుడు నాకు అప్పగించిన దాన్ని అంతవరకు చేస్తున్నాను, నా దేవుడి సన్నిధిలో నేను ఎంత క్రమంగా ఉంటున్నాను, నా దేవుడి సన్నిధికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను, నా దేవుడు నాకు చేసిన దానికి నా దేవునికి నేను ఎలాగూ జీవిస్తున్నానని ఎవరికి వాళ్ళు మనసు చెక్ చేసుకుంటే నువ్వేంటో నీకే అర్థమయ్యేటట్లు దేవుడు చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఒకవేళ నేను ఎత్తి చూపించి పేర్లు ఎత్తి చూపించి మాట్లాడితే పాస్టర్ గారు ఏంది మా మీదే టార్గెట్ చేసినట్టున్నాడు, పాస్టర్ గారు ఏంది మాకే చెప్తున్నాడు మీకు అనిపించవచ్చేమో. కానీ అందుకే నేను ఎవరిని ఎత్తి మాట్లాడు, నేను ఎవరిని విమర్శ చేయదలుచుకోలేదు. కానీ నేను విమర్శకుడు కూడా కాదు కనుక ఓ దైవజనుడికి ఏం చెప్తున్నాడు, మీ క్షేమము కోరి ఏం చెప్తున్నా అంటే నీకు నీవే పరిశీలన చేసుకో. నీవు ఎలాగున్నావు? కార్యాలు జరగకముందు ఎంత కన్నీటి ప్రార్థన చేశావు? కార్యాలు జరగకముందు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు? వేదనలతో, సూటిపోటి మాటలతో గుచ్చి మాట్లాడుతూ కృంగజేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతగా ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రభు పైన ఆధారపడ్డావు? కార్యము జరిగిన తర్వాత నీ భక్తి జీవితం ఎలాగుంది, విశ్వాస జీవితం ఎలాగుంది, కార్యము జరగకముందు ఎలాగుంది, కార్యము జరిగినాక నీవు ఎలాగున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని ఓ దైవజనుడిగా మీకు ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాట చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా.
పాపాత్మురాలు, ఆమె పేరు కూడా రాయబడలేదండి వాక్యంలో. పాపాత్మురాలు కన్నీరు గార్చగా దేవుని చేత ప్రేమించబడింది, ఆమె పాప క్షమాపణ పొందగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సందర్భాన్ని చూపిస్తాను. దేవుని వాక్యములో హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఇప్పుడు మీరు చదవద్దులే, సమయం లేదు కనుక చెప్తాను. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు. యాకోబు మగసిరి గలవాడై తన అన్న యొక్క ఏశావు యొక్క మడమును పట్టుకొని బయటకు వచ్చేసాడంట. దేవునికి మహిమ కలుగును గాక అంటూ 4వ వచనం అంటాడు, యాకోబు పోరాడి జయమొందెను అని చెప్తూ, అతడు పోరాడి జయమొందిన తర్వాత కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో అతడు మొరపెడుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. కొట్టుగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాకోబు ప్రార్థన, కన్నీటు, యాకోబు కార్చిన కన్నీరు అతనుకు జయమునివ్వడానికి కారణం ఏంటి అంటే, అతను కార్చిన కన్నీటి కంట దేవుడే కదలిపోయి అతనికి దర్శనం ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యాకోబు పోరాడి జయం పొందడానికి, యాకోబు కన్నీరు విడువగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక దేవుని ప్రత్యక్షతలో అతడు ఏం పొందుకున్నాడంటే జయము చేత నింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏనాడన్నా దైవ ప్రత్యక్షతను అనుభవించావా? ఏనాడన్నా దైవ దర్శనాన్ని చూడగలిగావా? ఊరికే పొడి మాటల ప్రార్థన చేయమంటే చేసొదిలి పెడుతున్నావు కానీ, ఏనోడైనా ప్రభువుతో నువ్వు మాట్లాడావు కానీ నీతో ప్రభువు మాట్లాడిన సందర్భాలు నీకున్నాయా? ప్రభువు నీకు దర్శనమిచ్చిన రోజులు ఉన్నాయా? ప్రభువు దర్శనం ద్వారా మాట్లాడిన రోజులు ఉన్నాయా? ప్రభు వాక్కు ద్వారా మాట్లాడిన రోజులు ఉన్నాయా? ప్రభు తన స్వరము ద్వారా నీ కన్నీరు నేను చూశాను, నీవు కన్నీరు గార్చను నేను చూశానని ఏ రోజైనా నీ కన్నీటికి ప్రతిఫలముగా ఆయన దర్శనము నీకు ఇచ్చిన దినాలు ఏ రాదైనా నీ జీవితంలో ఉన్నాయా? పరిశీలన చేసుకో. యాకోబు కన్నీరు గారిస్తే దేవుడు ప్రత్యక్షం అవ్వడం, దైవ దర్శనాన్ని పొందుకోవడమే కాక యాకోబు కన్నీరు అతనికి జయమును తీసుకొచ్చి పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి జయము, ఎంతటి ఆశీర్వాదం అంటే, ఒంటి చేతికరతో వెళ్ళినటువంటి యాకోబు భార్యలు, పిల్లలు, వెండి, బంగారం, గొర్రెలు, పశు సంపద, తన అన్నదమ్ముడికే, శత్రువైన ఏశావుకే బహుమతి పంపగలిగినటువంటి ఆశీర్వాదము చేత మరి పద్దనరాములో ఉన్న లాబాను ఇంటి దగ్గర నుండి సమస్తముతో జయముతో తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి గర్భములో పోరాడి జయమొందాడు, మామగారి దగ్గర పోరాడి జయమొందాడు, తండ్రిని మోసము చేసి జయమొందాడు, అన్నదమ్ముడైన ఏశావును మోసం చేసి జయం పొందుకున్నాడు. కారణం ఏంటంటే దైవ దర్శనము చేత నింపబడ్డాడు. దైవ దర్శనము కలగాలి అంటే అక్కడక్కడ కొంతమంది చెప్తారు, నేను యేసయ్యను చూశాను. ప్రభువును చూసినోడు ఎవడ బతకలా. దేవునికి మహిమ కలుగును గాక. వెనక వీపు భాగాన్ని చూసే ఏమి చూసి మోషే అన్నాడు, నిన్ను చూడాలని నాకు ఆస్తిగా ఉందంటే అదిగో కనబడుతుండే ఆ బండలో, ఆ బండ వెనక్కి వెళ్ళు, ఆ బండ నెరబిడిచిన ఆ సందులో నుంచి నువ్వు చూస్తే నేను కనపడతానంటే వెళ్ళిపోతూ ఉండగా ఆయన వీపు భాగాన్ని చూసి చచ్చిన కుక్క వలె పడిపోయాడంట మోషే. దేవునికి మహిమ కలుగును గాక. ఆహా, మోషే వంటి సాత్వికుడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందిన మోషేనే చచ్చిన కుక్కలాగా పడిపోతే, అల్పులైన మానవులమైన మనుషులమైన మనం దైవ దర్శనాన్ని పొంది బ్రతకగలమంటే, అందుకని డూప్లికేట్ మాటలు నమ్మబాకండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది చెబుతూ ఉంటారు, నేను ప్రభువుని చూశానయ్యా, తెల్ల అంగి వేసుకునే నా ఎదురు నిలబడ, ఆయన తెల్లగున్నాడో, నల్లగున్నాడో, బులుగున్నాడో, ఎర్రగున్నాడో, ఎట్టున్నా నువ్వు చూసా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా పరిస్థితి ఏమో బాగాదు, చెప్తానికి మాత్రం ప్రభువుని నేను భలే చూశానయ్యా, అంత నాకే కనపడ్డాడు. కనపడలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి కనబడతాడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనకెక్కడో అక్కడ ఏముంటుంది?
భాషలు మాట్లాడినా, ప్రవచనం చెప్పినా, దర్శన వరం ఉన్నా, స్వస్థత వరం ఉన్నా, తాకంగానే నెట్టగానే ఏమనకుండానే పడిపోయి దురాత్మలు విలవిలలాడి వెళ్ళిపోతూ ఉన్నా ముఖాముఖిగా ప్రభువు దర్శనము చేసిన వాడు భూమి మీద ఒక్కడు లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముఖాముఖిగా చూడలేదు కానీ కొంతమంది పరిశుద్ధులు హృదయ శుద్ధి కలిగి దేవునితో ఏకపరచబడి ఉపవాస దీక్షలో ఉండి ప్రభువుని దర్శనంలో చూస్తున్న వారు ఉన్నారు. కొద్దిగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా ప్రత్యక్షంగా నేను చూశాను అంటే అది నమ్మసగిన మాట కాదు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు కన్నీరు దైవ దర్శనాన్ని ఇచ్చింది. దర్శనముతో పాటుగా జయమును పొందడానికి దేవుడు కృప చూపించాడు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యుల కీర్తనల గ్రంథం 116వ కీర్తన, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 8వ వచనం. 116వ కీర్తన 8వ వచనం చదువమ్మా. మరణము నుండి నా ప్రాణమును కన్నీరు విరవకుండా, నా కన్నులను జారిపడకుండా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు కన్నీటి ప్రార్థన ఏం చేసిందంటే అతన్ని బలపరిచింది, కృంగిపోకుండా నిలబడడానికి సహాయం చేసింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మరణములో నుండి అతన్ని తప్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని 103వ కీర్తన రాస్తూ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువబాక ఆయన సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించున్నాడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను కన్నీరు గార్చాను, నా దేవుడు కృంగిపోకుండా నన్ను బలపరిచాడు, నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు కానీ నా కన్నీరు ఏం చేస్తుందంటే నా ప్రాణమును కాపాడింది. మరణ భయము నుండి నాకు దేవుడు ఏమిచ్చాడంటే విడుదల కలుగజేసి. ఇదే 116వ కీర్తన 3వ వచనం చదివితే అక్కడ ఉన్న అతడు కలిగి ఉన్న పరిస్థితి మీకు అర్థమవుతుంది. మరణ బంధకములు నేను బంధించబడి ఉన్నానయ్యా, కృంగిపోయి ఉన్నానయ్యా, మరణ భయము చేత నేను అల్లాడిపోతున్నాను ప్రభు అని 3వ వచనంలో భక్తుడు బ్రతిమలాడుతూ దేవుని దగ్గర అడుగుతాడు. అందుకని ప్రభు ఏం చేశాడు అంటే 8వ వచనంలో మరణము నుండి ఆయన్ని తప్పించాడు, ప్రాణభయము నుండి అతన్ని తప్పించాడు. మరణమును తప్పించుట నీ వశములో లేదు. చెప్పరే పాస్టర్ గారి గారు, నా వశములో లేదు. ఎవరి వశములో ఉంది? మరణమును తప్పించుట యెహోవా వశము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు మరణము నుండి తప్పించబడాలి అంటే మరణమైపోరు కానీ కొంతమందికి మరణ భయం, ప్రాణ భయం కొంతమందికి. అలాంటి భయములో నుండి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కాపుదలను కలుగు చేస్తారు. అందుకని దావీదు కన్నీరంట కృంగిపోకుండా బలపరచడానికి సహకరించింది. అంత మాత్రమే కాక మరణ భయము నుండి విడుదల కలుగు చేసింది. మరొక మాట చూపించి మరి చివరి మాటతో ముగిస్తాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండెను. జనమా, నీవిక ఏమాత్రం కన్నీరు విడవు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, నా కన్నీరు తుడిచావయ్యా, కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, నా కన్నీరు తుడిచావయ్యా,
కన్నులారా నిన్ను చూడాలయ్యా, కన్నులారా నిన్ను చూడాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా, కన్నులా పండుగే కావాలయ్యా, కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, నా కన్నీరు తుడిచావయ్యా. హల్లెలూయా. సియోనులో కాపురం ఉన్న ఒక జనంతో మాట్లాడుతున్నారు. ఎవరు? దేవుని స్వాస్థ్యమైన ప్రజలు. వారు కన్నీరు గారిస్తారంట. దేవుడు ఏమిచ్చాడు? జనమా, ఇక నీవు కన్నీళ్లు విడవు, నిన్ను నేను కరుణించబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీరు వారికి ఏమిచ్చిందంటే వాగ్దానం ఇచ్చింది. ఇది వాగ్దానమేనా? నువ్వు కన్నీళ్లు విడవు, నిన్ను నేను కరుణించబోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచాడు దేవుడు. నీవు కార్చిన కన్నీటికి నా దేవుడు ఇవ్వబోతున్న ప్రతిఫలం ఏంటో తెలుసా? వాగ్దానముల చేత నిన్ను అలంకరించబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. ఈ సంవత్సరం ఏ వాగ్దానం నా దేవుడు నీకు ఇచ్చాడో, ఈ సంవత్సరం ఏ వాగ్దానం నీ పిల్లల జీవితంలో ఇచ్చాడో, ఈ సంవత్సరం ఏ వాగ్దానం మందిరానికి ఇచ్చాడో, ఈ సంవత్సరం ఏ వాగ్దానం సంఘానికి ఇచ్చాడో, ఈ సంవత్సరం ఏ వాగ్దానం నీ జీవితాలకు దేవుడు అనుమతింపజేశాడో, ప్రతి వాగ్దానాన్ని నా దేవుడు 100% నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో నా దేవుడు స్థిరపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక దైవజనుడిగా నేనేమి ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తున్నాను అంటే, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఇచ్చిన వాగ్దానాన్ని 100 ఆయన అభిషేకముతో నింపి ప్రార్థన ఆలకించి నీవు కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థనకు ప్రతిఫలముగా నా దేవుడు వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నాడు. రీకా బాబా 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 రబషండ రీకా బాబా 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 షియాల రబషండ రీకా బాబా బాబా బాబా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక వాగ్దానం నా దేవుడు నీవు కార్చిన కన్నీటికి ప్రతిఫలముగా నా దేవుడు వాగ్దానాన్ని జీవితంలో స్థిరపరిచి జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చి తప్పుకుంటారు మనుషులు, మాట ఇచ్చి తప్పుకుంటారు మనుషులు. మాట ఇచ్చి చేస్తాను, చెప్తాను, అలాగుంటాను, ఇలాగుంటానని చెప్తారు కానీ వాగ్దానం చేసిన ఎవడు నీతో నిలబడలేకపోయినా నా దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీరు గార్చడం నేను చూశాను, నువ్వు ఏడుస్తూ ఉంటే నేను నీతో పాటు ఏడుస్తున్నాను, నువ్వు కృంగిపోతూ ఉంటే నేను నీతో పాటు కృంగిపోతున్నాను, నువ్వు కన్నీరు గారుస్తూ వేదన పడుతూ ఉంటే నీవు కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేయడానికి కొరకే నీ కన్నీటిని చూసి నేను వాగ్దానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని స్వాస్థ్యమైన జనులు, వారు కన్నీరు కార్చుచు ఉండగా వారి కన్నీటి ప్రతిఫలం ఏమిచ్చాడంటే వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఆ ప్రజలతో మాట్లాడిన దేవుడు, వారిని బలపరిచిన దేవుడు, వారిని స్థిరపరిచిన దేవుడు, వారి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిన ఆ దేవుడే నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న దేవుడు. వారి కన్నీరుని ఎలా తుడిచాడో నీ కన్నీరు కూడా తుడిచి నీకు నా దేవుడు వాగ్దానమును అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చూద్దాం దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో చివరి మాట, అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, 19వ వచనం. 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్రల వలన శోధనలు సంభవించిన కన్నీరు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంచునో మీరు ఎరుగుదురు కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు తన అనుభవాన్ని చెప్తున్నాడు. కుట్రలు జరిగినాయి నా మీద, శోధనలు వచ్చినాయి నాకు, శ్రమలు వచ్చినాయి నాకు, అసలు దేవుని సేవ చేయడానికి కూడా నిలువనేడలేనటువంటి పరిస్థితులు యూదుల వలన నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా నేను నా శోధనలో, నా శ్రమలో నేను కన్నీరు విడుస్తూ, ఎంత శ్రమ నాకు వచ్చినా, ఎంత శోధన నాకు వచ్చినా, ఎలాంటి కుట్ర నాకు వచ్చినా, ఎలాంటి కన్నీటి పరిస్థితులు నా జీవితంలో నాకు ఎదురవుతూ ఉన్నా, నేను నేర్చుకున్న అనుభవం ఏంటో తెలుసా?
నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? నా కన్నీరు నా దేవుడు చూస్తున్నాడని నేను నేర్చుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఎంత శ్రమ నా జీవితంలో ఎదురైనా, ఎన్ని కుట్రలు నా పైన చేస్తూ వచ్చినా, నేను మాత్రం పూర్ణ వినయముతో నా ప్రభువుని సేవించడం నేర్చుకున్నాను. ఇప్పుడు గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీరు గారుస్తున్నప్పుడు ఎవరు నీ కన్నీటిని చూచినా చూడకపోయినా, పూర్ణ విధేయతతో గనుక, పూర్ణ వినయముతో గనుక ప్రభు దగ్గర నీవు కన్నీరు కార్చగలిగితే, నీ కన్నీటి ద్వారా నీవేం చేయాలి అంటే ప్రభువును సేవించే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి బాధలు, అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తాయి? ప్రభువుతో ఇంకా కనెక్ట్ అవ్వడానికి, ప్రభువుతో ఇంకా దగ్గర అవ్వడానికి, ప్రభుతో ఇంకా దూరస్తులుగా ఉన్నామేమో సమీపస్తులుగా ఉండడానికి కొన్నిసార్లు ఎవ్వరూ లేకుండా కొన్ని పరిస్థితుల్లో దేవుడు అనుమతింపజేస్తాడు. అనుమతించినప్పుడు నా కుమారుడు పరిస్థితి ఎలాగుంది, అనుమతించినప్పుడు నా కుమార్తె అసలు ఏం చేస్తుందో చూద్దామని కావాలని దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతింపజేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా నా ఈ పరిస్థితికి ఒకవేళ నేను కారణమేమో, నా ఈ పరిస్థితి నువ్వు అనుమతించావు కనుక ఏది ఏమైనా సరే నా కన్నీరు మాత్రం నీకే, నీ ఎదుటే నేను కారుస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే ప్రేమిస్తాను తప్ప ఇంకా మరి ఎవ్వరిని నేను ఆరాధించడం, సేవించడాన్ని నేను ఇష్టపడినయ్యా. కన్నీటిలో దేవుని సేవించడం నేర్పిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు కన్నీరు కారుస్తూ ఉంటే పూర్ణ వినయముతో ప్రభువును సేవించి ఉన్న సంగతి మీరు ఎరుగుదరు కదా అంటే, ప్రభు ఏమి నేర్పించాడు పౌలు గారికి? ఏం అర్థమవుతుందా? ప్రభు ఏమి నేర్పించాడు పౌలుకి? కన్నీటి పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటే ప్రభువును ఎలాగూ సేవించాలో నేర్పించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కన్నీరు గారుస్తూ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు కూడా ఏమి నేర్పిస్తాడంటే దేవుని సేవించడం నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గణపరచడం నేర్పిస్తాడు, దేవుని పూజించడం నేర్పిస్తాడు, దేవుని ఆరాధించడం నేర్పిస్తాడు, దేవునికి మహిమగా ఎలా బ్రతకాలో, నిన్ను నీవు ఎలా దిద్దుకోవాలో నా ప్రభు నేర్పిస్తాడు. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము మరి మనం చూస్తే 31వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, వారు ఏడుస్తూ నా దగ్గరకు వస్తారు. వాళ్ళు నేనేం చేస్తానంటే, వారు చక్కగా పారుతున్న నీళ్ల ప్రవాహం వలె వారు చక్కగా వారి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చుకోవడానికి ఏ మార్గమైతే కరెక్ట్గా ఉందో ఆ మార్గమున, నీళ్లను పోవు మార్గమున నేను వారిని నడిపించుదును అన్నాడు. చివరిగా ఎలా నడిపిస్తారంట? మనం కన్నీరు గారిస్తే, మనం ఏడుస్తూ ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏం చేయబోతున్నాడంటే, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు ఆయన బోధించబోతున్నాడు. నడవడం నీ వల్ల కాదు, నిన్ను నడిపించేటువంటి ఒక ఆయన నీ చేయి పట్టుకొని ఈనాటి నుండి నీ కన్నీటి బ్రతుకును నాట్యముగా మారుస్తూ నువ్వు ఎలా నడవాలో, ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ నడవకూడదో, ఎలాంటి పరిస్థితులు నడవాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ సాగిపోవాలో నా దేవుడు నీవు కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర కనిపెడితే, నువ్వు కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర అడుగుతూ ఉంటే, నీవు కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చడానికి చక్కగా పోయే మంచి మార్గములో నిన్ను నా యేసయ్య నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పొందాం. హల్లెలూయా. అందుకే మూలవాక్యం అంటున్నాడు ప్రభు, కన్నీరు కార్చడం మర్చిపోబాకండి, నీ కనురెప్పలకు విరామం ఇవ్వకండి, మీరు కన్నీరు కారుస్తూనే ఉండాలి, కన్నీరు విడిచుచు నా దగ్గరికి రండి అన్నాడు. రండి అని చెప్తున్న దేవుడు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములో ఉన్న దినాలలో ఏం చేశారంట? ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన్ని విడిపించగలిగినటువంటి దేవునికి సంపూర్ణమైన వినయభావంతో ప్రార్థన వలన, విజ్ఞాపన వలన, కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆరాధించే యేసయ్యే కన్నీటితో ప్రార్థన చేస్తే, మనం ఆరాధించే దేవుడే తండ్రి అయిన దేవునికి మొరపెడితే, నువ్వు నేను ఒక లెక్క, మనం కూడా ఏం చేయాలి? ఆయన కన్నీరు గార్చాడు కనుక యేసుప్రభువులో ఉన్న గొప్పతనం ప్రపంచానికి అర్థం కావట్లేదు. కానీ అసలు ముందు మనకు అర్థమై సత్యేగా ప్రపంచానికి చెప్తానికి. దేవునికి స్తోత్రం. ముందు మనకు అర్థం అవ్వాలి, మన ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వాలి, మన సంఘానికి అర్థం అవ్వాలి, గ్రామానికి అర్థం అవ్వాలి. అప్పుడు కదా ప్రపంచానికి అర్థమయ్యేది. ముందు నీకు అర్థమైతే, ఆయన ఏంటో నీకు అర్థమైతే, ఆయన ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన దగ్గర కన్నీరు గారిస్తే అసలు ప్రతిఫలం ఉందా లేదా అనే ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీకు కలగలిగితే, అప్పుడు నువ్వు ఎదుటి వారికి కూడా ఏం చేయగలవు? చెప్పగలవు. అనుభవం లేకుండా ఏమైనా చెప్తామా? మాంసం కూర తింటే మాంసం కూర రుచి తెలిసిద్ది,
పచ్చని మెతుకులు తింటే పచ్చని మెతుకులు రుచే తెలిసింది. కాబట్టి కన్నీరు కార్చిన అనుభవం యేసయ్యకు ఉంది కనుక నా యేసు ప్రభు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏది ఆయన ఊరకే చెప్పలా, అనుభవపూర్వకంగా చెప్పాడా. ఏ మాట పలికినా యేసు ప్రభు వారు ఉచ్చరించిన ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట నెరవేర్పుగా ఉంది. ఆయన దాన్ని చేసి చెప్పాడు కానీ చేయకుండా ఏ మాటలు ఊరకే ఏదో చెప్పాము నేను చెప్పాలి కాబట్టి చెప్పాను అన్నట్లుగా చెప్పలా. దేవుని ఆత్మ కలిగిన దైవజనులు, దేవుని అనుసరిస్తున్న దైవజనులు కూడా వారు చేసేదే చెప్తారు, చెప్పేదే చేస్తారు. కొంతమంది ఉంటారు చెప్పుదులు పెట్టమంటే చెప్పుదులు పెడతారు కానీ చేసేది పెద్దగా వాళ్ళలో కనబడదు. కానీ వారి క్రియలు, వారి ఆశీర్వాదం కూడా అట్టే ఉంటుంది. చెప్పేదే చేస్తున్న వారి క్రియలు, వారి ఆశీర్వాదం కూడా అట్లాగే ఉంటుంది. కనుక యేసుప్రభు వారు అంటున్నాడు, మరి నేను కన్నీళ్లు కార్చాను కనుక నువ్వు కూడా ఏం చేయాలి, కన్నీరు కార్చుచు నా యొద్దకి రమ్మన్నాడు. ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం 17వ వచనంలో ఎబ్రీ పత్రికలో, ఆశీర్వాదమును పొందగోరి ఏశావు కన్నీళ్లు కార్చాడంట కానీ అతని కన్నీరు దేవుడు ఏం చేయలే. చదువమ్మా మాట 12:17లో, ఎబ్రీ పత్రిక 12:17లో, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరం శ్రద్ధతో వెదికాడు, మారు మనసు పొందని అవకాశము లేక విసర్జింపబడ్డాడు అనంద వాక్యంలో. దేవునికి మహిమ కలుగును గాక. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. ఆ పాటలో ఉంటుంది, ఏశావు ఆశీర్వాదం పొందకోరాడంట కానీ పొందలేకుండా కన్నీరు గార్చాడు. ఎప్పుడు? అంత అయిపోయినాక. చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? నేడు అను దినములో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగానే నీవు కన్నీరు కార్చడానికి తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర కన్నీరు కార్చడానికి ఈ దినమైన తీర్మానం చేసుకుంటే ఏశావులాగా భ్రష్టుడుగాను జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని చిక్కుడుగాయలు కూర కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడు మీలో లేకుండా చూసుకోమన్నాడు పౌలు గారు. అట్లాంటి భ్రష్టత్వం కలిగిన స్థితిలోకి వెళ్ళిపోంగా నేడు అనే సమయం ఉండగానే, నేడు అనేటువంటి ఈ సమయం ఉండగానే ప్రభువు యొక్క నీ కన్నీటికి విలువ ఉంది అని చెప్తున్నాను. వ్యర్థంగా కార్చబాకండి కన్నీరు. ఊరకు వచ్చేస్తే కొంతమంది కన్నీరు ఊరకనే రాకూడదు. ప్రభు దగ్గర మోకరించినప్పుడు రావాలి, ప్రభుతో మాట్లాడేటప్పుడు రావాలి. అసలు మనుషుల దగ్గర ఆడవలసిన అవసరం ఉందండి మనకి. మనుషుల దగ్గర ఏడితే వాళ్ళు ఏమైనా తీరుతారా అరుతారా? ఏం లేదు. ఒకవేళ ఒక 100 రూపాయలు సహాయం చేశారనుకో పక్కకెళ్ళి 500 ఇచ్చారని చెప్తారు. అట్లా ఉంటుంది మనుషుల మనస్తత్వం. కనుక మనుషుల దగ్గరికి కార్చబాక కన్నీరు. ఎవరి దగ్గరికి కార్చాలి? యేసే దగ్గర కార్చు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకో. ప్రభు దగ్గర కన్నీరు కార్చడం నీవు నేర్చుకో. అందుకని ఆయన కన్నీరు కార్చి ఆయనను విడిపించేవానికి ప్రార్థించాడు కనుక నీవు కూడా నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు కన్నీరు విడవడం మరోబాక, నీ కనులకు రెస్ట్ ఇవ్వద్దు అంటున్నాడు. నీ కనులకు ఏమి ఇవ్వద్దు? రెస్ట్ ఇవ్వద్దు. దైవజనులు మరి ఫాదర్ బెర్గ్మాన్స్ గారు తెలుసు కదా, దైవజనుడు పాట పాడుతున్నా ఏడుస్తాడు, మాట్లాడుతున్నా ఏడుస్తాడు, వాక్యం చెప్తున్నా ఏడుస్తాడు. ఆయనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే కన్నీరు కారుస్తూ, మరి మద్రాసులో చెన్నై కదా, చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర సభలు పెడతారు. అక్కడే మద్రాసులో పెద్ద గ్రౌండ్ అక్కడే ఉంది. అందుకని మెరీనా బీచ్లో సభలు పెట్టినప్పుడు ఎంత మంచి గొప్ప స్పీకర్ అయినా రాని, ఒకవేళ ఇసుగు పుట్టి జనం వెళ్ళిపోతూ ఉంటే ప్రతి మీటింగ్కి బెర్గ్మన్ సాయి గారిని పిలుస్తారు. ఆ మీటింగ్లో బెర్గ్మన్ సాయి గారిని అట్లా పిలిచి ఒకవేళ జనం ఇసుగ్గా ఉన్నారు అంటే ఒక 5 నిమిషాలు వాక్యం ఎంత పెద్ద స్పీకర్లని ఆపేసి ఓ పాట పాడండి పాస్కర్ అంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు అంట దేవుని అభిషేకం దిగొచ్చి ఈయన కన్నీటితో దరిదాపుకి 70 సంవత్సరాల పైచులకు వయసు ఉంటుంది అయ్యగారికి. 70 సంవత్సరాల పైచులకు వయసు కలిగిన వాడు కూడా కన్నీరు గారుస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తే సాతాను శక్తులు పారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆత్మ స్వాధీనంలోకి వచ్చి ఆ తరువాత వాక్యాన్ని వినడానికి ప్రజలకు అవకాశం ఇస్తారంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక కన్నీటిలో ఉన్న శక్తి అంత గొప్పది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కన్నీరు కాచడం మానుకో. వాళ్ళకి నీ ఇంటి సంగతులు నీ సంగతులు చెప్పడం మార్చుకో. ఎవరికి చెప్పాలా? చెప్పాల్సిన ఆయనకు చెప్పు. నేనంటాను నాతో కూడా చెప్పవలసినవే చెప్పాలా, అన్నీ చెప్పకూడదు.
దైవజనుడు కూడా ఏమి చెప్పాలా చెప్పాలి కానీ మొత్తం నమ్మి నానబోసుకుంటే పులుసు బొబ్బట్లగిన అన్నట్టుగా అన్నీ చెప్పకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో. అసలు చెప్పాల్సిన సంగతి అంతా మనుషులు ఎవరికి చెప్పొద్దు, కానీ ఎవరికి చెప్పాలి? జీవము కలిగిన దేవునికి చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవము కలిగిన దేవునికి నీవు చెప్తే నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు. 10 అనుభవాలు చెప్పాను, మీకు ఎంతవరకు అర్థమైందో కానీ 10 అనుభవాలు. దేవుని వాక్యములో మనం చూస్తే ప్రార్థన ఆలకిస్తాడు, గర్భఫలం అనే ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, తర్వాత మరి ప్రాకారాలు కట్టడానికి సహాయం చేశాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, దైవ దర్శనం జయమునిచ్చాడు, మరణ భయము నుండి విడిపించాడు, వాగ్దానం ఇచ్చాడు, అలాగే మంచిగా మనల్ని నడిపించే దేవుడు. ఇంకా చూస్తే ప్రభువును సేవించడానికి అవకాశాన్ని కలుగు చేస్తాడు. కన్నీటికి ప్రతిఫలం 10 విధములైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఈ 10 విధములైన దీవెన నీ జీవితంలో పొందుకోవాలి అంటే వాళ్ళ దగ్గర కన్నీరు గార్చడం మానేసి ప్రభు దగ్గర కన్నీరు గార్చు. ప్రభు దగ్గర కన్నీరు గారిస్తే, ఇందాక సాక్ష్యాలు చెప్పారు తల్లులు, సహోదరులు, వారి కన్నీరు గార్చారు. వారి కన్నీటి బ్రతుకున్న దేవుడు ఏం చేశాడు? నాట్యంగా మార్చారు. కొద్ది సమయంలోనే ప్రభు అద్భుతాన్ని చేశారు. కనుక మనుషులైతే ఎగతాళిగా మాట్లాడవచ్చు, కానీ ప్రభు దగ్గర కన్నీరు గారిస్తే కన్నీటికి ఏమిస్తాడు దేవుడు? ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, తల్లవంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువుకు దూరంగా నీవుంటే పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ కన్నీటికి విలువ ఉన్న దేవుడి దగ్గర. వ్యర్థం చేయుడు నీ కన్నీరు. ఈరోజు మన మూల అంశం, నీవు కార్చిన కన్నీరు దేవుడు వ్యర్థం కానీయుడు. వ్యర్థం కానీయకుండా ఏం చేస్తాడు అంటే కన్నీటికి ప్రతిఫలాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు నమ్మితే ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను కన్నీరు కార్చాను, నా కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా. నేను కన్నీరు గారుస్తున్నాను, నా కన్నీటికి ప్రతిఫలం నీవు ఇచ్చే దేవుడు అయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేస్తావా? నీ కొరకే, నా కొరకే కదా ఆయన కన్నీరు కాచింది. శరీరధారి ఈ లోకములో ఉన్న దినాల్లో కన్నీళ్లతో, రోదనతో ప్రార్థించలేదా? అయ్యా, నీ చిత్తమైతే గిన్నె నా నుండి పొర్లించి నాయన తీసివేయి ప్రభు అని ప్రార్థించాడు కదా. నీ కొరకు, నా కొరకు యేసయ్య కన్నీరు కారుస్తూ ఉంటే లోక స్వార్థ మరి మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు, ఆ పట్టణమును చూచి, లోకస్వార్థ 19:41 ప్రభువు మాట్లాడుతుంటాడు, ఆ పట్టణము విషయమై ఆయన ఏడ్చాడు. ఒక నిన్ను బట్టి ఏడుస్తున్నాడేమో, మానుసు మనసు లేకుండా, దేవుని సన్నిధికి వస్తూ కూడా నీ బ్రతుకుని మార్చుకోకుండా, దేవుని దగ్గరకు వస్తూ కూడా అవసరమైన వాటి కొరకు ఏడవకుండా, ఏడవాల్సిన వాటి కొరకు ఏడవకుండా, అవసరం లేని దాని కొరకు ఏడుస్తున్నావేమో. నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయని తెలుసుగా. నీ కాలగతులు, నీవు దేవుని వశంలో ఉన్నావు, రక్షించబడ్డావు, దేవుని కుమార్తెగా, కుమారుడుగా ముద్రించబడ్డావు. జరిగిపోయిందేదో దాన్ని తలుచుకుంటూ కృంగిపోతూ, వేదన పడిపోతూ కన్నీరు గార్చబాకు. నీ కన్నీటి బ్రతుకు నాట్యముగా తీర్చగలిగిన దేవుని వైపు చూడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవము గనుక ఆయన మార్గంలో నీవు రావడానికి చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఆశ్చర్యకరుడ నీ కొందన విత్తముడ వాక్యాన్ని బట్టి చదువులో ప్రార్థిస్తున్నాను. ఆయన కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొద్ద కన్నీరు గార్చడం వల్ల కన్నీటి ప్రతిఫలముగా మాకిచ్చే ఈ 10 విధములైన ఆశీర్వాదాలు మాకును మీరు కలుగు చేసి బలపరచమని, ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.